మన సనాతన ధర్మంలో మనం అన్నిటికన్నా ఎక్కువ విలువనిచ్చేది, వాల్యూనిచ్చేది జీవాలకి. జీవుడు అంటే జీవం ఉన్న ప్రతి వాటిని జీవాలు అంటారు. ఆ జీవాలకి మనం ఎంతో విలువనిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం కాలభైరవుడు ఉన్నాడు అనుకోండి, కుక్క ఉంది కదండి. ఆ కుక్కకి ఎంత విలువిస్తామంటే, నా చిన్నప్పుడు మా గ్రామంలో మొట్టమొదట అన్నం ముద్ద కలిపి ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆకులో పెట్టి దాన్ని బయట పెట్టేవారు. ఫస్ట్ కాలభైరవుడికి భోజనం పెట్టిన తర్వాతే మనం తినేవాళ్ళం. ఎందుకంటే దాన్ని భైరాన్నం అంటారు. కుక్కని నువ్వు కాపాడితే కుక్క నిన్ను కాపాడుతుంది. శాస్త్రాలని, ధర్మాలని మర్చిపోతే ఒకప్పుడు కుక్కలను, ఆవులు ఉండటానికి గాను ముందు సైడు వరండా అని ఒకటి ఉండేది. వరండా నుండి దాని లోపల ఏం చేసేవాళ్ళంటే, జంతువులు కానీ ఎవరైనా పడుకున్నా పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. అక్కడ కుక్కలో ఏవో ఒకటి వచ్చి ఉండి వెళ్ళిపోయేవి. నీడ పట్టున వాటికి కొంచెం నీళ్ళు ఇవ్వటం, పక్షులు ఏవో ఒకటి, పిచ్చుకలు, అట్లాంటివి ఎన్నో రకాలుగా ఉండేది. అలాంటిది మన సంస్కృతి ఏమైపోతుందా అని నాకు ఒక్కొక్కసారి కళ్ళమ్మల నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు మన సాంప్రదాయాలని, సంక్రాంతి వస్తే వీరభద్రుడు, మన ఎద్దుని వీరభద్రుడు అంటారు, మీకు తెలిసే ఉంటుంది. కాలభైరవుడు, ఇప్పుడు మీకు కాలభైరవుడిని కాలుతో కూడా తండ్రి. ఎందుకో తెలుసా ఫ్రెండ్స్? కుక్కని తరిమిన శివుడికి చాలా కోపం వచ్చేస్తుంది. కుక్కని కానీ ఏమన్నా అన్నా, ఎద్దుని కానీ ఏమన్నా చేసినా. అంతేకాదు, ఆవు సరౌండింగ్లో ఉన్నప్పుడు మనం గనక ఆవుని ఎవరైనా హింసిస్తుంటే, ఆవుని కానీ ఎద్దుని కానీ, ఆ పాపం ఇన్ని మైళ్ళని ఉంటుంది. వాటిని ఖచ్చితంగా కాపాడాల్సిన ధర్మం సనాతన ధర్మంలో ఉంటుంది మనకి. ఖచ్చితంగా వాటిని కాపాడాలని ధర్మాలు ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ధర్మాలు తెలుసుకోకపోతే మనం చదువుకున్న చదువు వ్యర్థం, చదువు లేని సంస్కారం వృధా. కాబట్టి మొట్టమొదట మన ధర్మాల గురించి తెలుసుకోండి. చిన్నవి ఇవన్నీ కూడా. వీటి వల్ల మీకు ఏమైనా నష్టం ఉంటుందా? ఒక ముద్ద ఫ్రెండ్స్, డబ్బాడన్నం కూడా కాదు, డబ్బాడన్నం 60 రూపాయలు అనుకోండి. ఓ ముద్ద అంటే ఎంత ఫ్రెండ్స్? ఓ చిన్న గ్లాసులోంచి ఒక ముద్ద, ఇంత ముద్ద కలపడానికి ఆలోచిస్తున్నారు చాలామంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ముద్ద, ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా తీసుకోండి. బాధ్యతగా ధర్మాన్ని ఫాలో అవ్వండి. ఒకళ్ళు ఫాలో అయితే తప్పదు, అందరూ ఫాలో అవ్వాలి. ధర్మాన్ని ఫాలో అయితేనే. ఇప్పుడు ఇదివరకు అన్ని దొంగతనాలు అవన్నీ జరిగే కావు. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్కళ్ళకి ఆ వీధిలోకి రావాలంటే ఇండియన్ డాగ్స్ మంచి పవర్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే షో డాగ్స్ పెంచుకుంటున్నారు. భారతీయ సంస్కృతి చాలా గొప్పది. లెగవంగానే మనం ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం? కరాగ్రే వస్తే లక్ష్మి అని చెప్పి భూదేవికి నమస్కారం చేసి కానీ మనం ఏ పని చేసేవాళ్ళం కాదు. ఎవరి మొహం చూసేవాళ్ళం కాదు. మనం 2 చేతులు పెట్టి ఇలా చూసుకునేవాళ్ళం. అలాంటిది మన సంస్కృతులన్నీ ఏమైపోతున్నాయి?